ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ నాయకులు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గారిని కలిసి రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ఆర్టీఈ చట్టం అమలు, ఉపాధ్యాయుల సమస్యలు మరియు విద్యా నాణ్యత అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ విద్యా సంస్థలపై పర్యవేక్షణ మరియు బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కేటాయింపును ఖచ్చితంగా అమలు చేయాలని, అక్రమంగా నడుస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల రమేష్ యాదవ్, పిఎస్సి సభ్యులు ఉత్తన్న, అన్నమయ్య జిల్లా కన్వీనర్ సురేష్ యాదవ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రేమ్ కుమార్, యూత్ కో కన్వీనర్ కుమ్మర గిరిబాబు, సోషల్ మీడియా విభాగం శంకర, గంగరాజు, స్వాతి ప్రసాద్ యాదవ్ తదితర బీసీవై పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీసీవై పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తోందని నాయకులు తెలిపారు.